అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైక్ మనం ఏదైనా వర్క్ చేయాలనుకుంటే లైక్ స్టూడెంట్స్ అయినా కానీ ఎండ్ వరకు ఉండరు సార్, లైక్ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయిపోతారు. లైక్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఆ ఇంటర్వ్యూ అంటే రిజెక్ట్ అయిపోయాము, వాళ్ళు దాన్ని గివ్ అప్ ఎందుకు చేస్తారు, చాలా మట్టికి గివ్ అప్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? ప్రభాస్. వాళ్ళ సినిమా మొత్తం చూస్తామా తెలియపోతాం? మొత్తం చూస్తాం. ఎందుకు? నాకు ఇష్టం కదా సార్. అది కదా, వాళ్ళకి ఇంట్లో అంటే ఇష్టమా, వాళ్ళకి జాబ్ అంటే ఇష్టమా, జాబ్ తెచ్చుకోవడం అంటే అంటే ఇష్టమా, తెచ్చుకోవడం అంటే ఇష్టమా, అది ఉంటుంది లాస్ట్ వరకు. ఇష్టమైన పని చేయడం కష్టం కాదు. వాళ్ళకి ఇష్టం లేని జాబ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న అంటున్నావు, ఇది కావాలా సేల్స్ ఫోర్స్ నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో, ఇది నేర్చుకో. వస్తాడు, కూర్చుంటాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. అలా కాదు. దాన్ని మనం ఏం చేయాలంటే దీని ద్వారా అవుట్కమ్. అందుకని నేను ఏం చెప్తానంటే ఏబిసిడి నేర్చుకోవాలి. ఏ అంటే ఆ కోర్స్ పైన అట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఐ కావాలి, ఆ ఎస్ఐ అయితే ఏం లాభాలు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు ఉన్న హైయెస్ట్ డిమాండ్ చెప్తాను. ఐటీలో దేని ఏముంది? సాఫ్ట్వేర్ ఏముంది మీద ఏ కోర్స్? .NET జావా ఉంది కదా. ఈ .NET జావా గురించి చెప్పొద్దు మనం. .NET జావా నేర్చుకున్న గొప్పోళ్ళు ఎంత సంపాదిస్తారో చూపించారు ఫస్ట్. ఆ పిక్చర్ చూపించారు ఫస్ట్. దీస్ పీపుల్ ఆర్ రన్నింగ్ దిస్ మ్యాచ్. ఇది దొరుకుతుంది డాటా. అండ్ .NET ద్వారా లాభాలు చెప్పాలి. .NET జావా ద్వారా ఏం జరిగిందో బెనిఫిట్ చెప్పాలి. దాని ద్వారా ఏమేమి మార్పులు తీసుకోవాలి చెప్పాలి. .NET నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో ప్రపంచానికి ఏమేమి ఇస్తావో చెప్పాలి. .NET నేర్పదు ఫస్ట్. సినిమా ట్రైలర్ ఎలా ఉంటుంది అలాగే అది చెప్పిన తర్వాతనే కోర్స్ స్టార్ట్ చేయాలి. అప్పుడు కోర్సులో ఉంటారు. లేదంటే ఏమేమి తెలుసా, వస్తారు అలా వింటారు. నాకు తెలిసిన టెక్నికల్స్ ట్రైనింగ్ అమ్మా 100 మంది అటెండ్ అయితే ఇద్దరికి జాబ్స్ వస్తాయి. ఎందుకంటే మిగతా మంది అందరూ వస్తారు, వింటారు, తింటారు, పోతారు. ఓకే, విని ప్రాక్టీస్ చేసే విధంగా కనుక ఉంటే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి అంటే వాళ్ళకి మోటివేషన్ కావాలి కదా సార్. సో అలాంటి మోటివేటర్ పిలవండి. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ అలా వాళ్ళలాగా ఇద్దరిట్లో ఇంకో ఇద్దరు చేరేటట్టు లైక్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి. హార్డ్ స్కిల్స్ అంటే ఏంటంటే సార్ నేను చెప్పే కోర్స్ మెటీరియల్. సాఫ్ట్ స్కిల్స్ అంటే అది ఎందుకు నేర్చుకోవాలని చెప్పి సాఫ్ట్ స్కిల్స్. ఇవి రెండు చెప్పగలిగితే అద్భుతంగా ఉంటుంది కోర్స్. ఇది మీదే కాదు, ఎవరైనా సరే వినే విద్యార్థులు అద్భుతంగా ఉంటారు. నేను చెప్పేది అవుట్కమ్. ఏ అంటే అట్రాక్షన్గా చెప్పాలి, బి అంటే బాడీ లాంగ్వేజ్తో చెప్పాలి, సి అంటే కంటెంట్ ఓరియంటెడ్ చెప్పాలి, డి అంటే డైరెక్షన్ చెప్పాలి. డైరెక్షన్ది ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవన్నీ చెప్పగలిగితే వింటారు. అంతేగాని నేను నేర్చుకోండి డబ్బులు కడతారు, నేర్చుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా దాని ద్వారా లాభాలు ఏమున్నాయి వాళ్ళ పిక్చర్ చూపించండి. ఈజ్ అర్నింగ్ సో మచ్, ఈజ్ ఎర్నింగ్ సో మచ్, ఈజ్ ఎర్నింగ్ సో మచ్, ఈజ్ ఎర్నింగ్ సో మచ్. ఒక బ్లాంక్ పెట్టాలి పిక్చర్. దిస్ ఇస్ ఎవరిది, యువర్ పిక్చర్ అని చెప్పాలి. సో ఈ ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు ఉంటారు. ఎవ్వరు కూడా డబ్బులు కట్టిన తర్వాత నేర్చుకోవడానికి వస్తారు కానీ వదిలిపెట్టడానికి రారు కదా. అంటే డబ్బులు కట్టిన తర్వాత ఎందుకు వదులుతారు అంటే కారణము తప్పు వాళ్ళది కాదు, మనది కాదు, చెప్పలేని వాళ్ళది. సరిగ్గా కనెక్ట్ కాలేదు. కనెక్టింగ్ చేస్తే అద్భుతంగా. లైక్ చెప్పేవాళ్ళు కరెక్ట్ గా చెప్పినా కానీ వినేవాళ్ళు కూడా ఉండాలి. వినే విధంగా చెప్పాలి. అంటే ప్రతి ఒక్కరిది సేమ్ ఉండదు కదా సార్. లైక్ మనము ఫర్ ఎగ్జాంపుల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే, పక్కన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే. లైక్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి? ఏం చేయాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి నా యొక్క ప్రతాపం చూపించి వాళ్ళకి అంత టెక్నికల్ కాదు, సింపుల్ లాంగ్వేజ్ అర్థమయ్యేటట్టు గేమ్స్తోని, ఆటలతోని, పాటలతో చెప్పాలి. ఇంటి అరగడం అంటారమ్మా. కొన్ని సెంటర్లు చూడండి సీట్ దొరకడం కష్టం. వై? కారణం ఏంటి? బికాస్ ద టీచింగ్ మెథడాలజీ డిఫరెంట్. ఇది మనం చెప్పేదంతా కూడా టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా హార్డ్గా ఉంటుంది. టెక్నికల్ కాబట్టి పైనుంచి వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత 1978లో రేడియో మెకానిక్ నేర్చుకుందాం అనుకున్నాను. రేడియో మెకానిక్ ఓకే. రేడియో మెకానిక్ నేర్చుకున్నానంటే అక్కడ మార్కోని రేడియో ఇన్స్టిట్యూట్ కోటిలో కామతోటలు పక్కన ఉండేది, ఇక్కడ ఉండేది తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ 3 days చాలా బోరింగ్గా ఉండే. అసలు ఆయన డైవర్డ్ అంటే ఏంది ఏదేదో చెప్తా ఉన్నాడు, ఆయన అన్నీ చెప్తున్నాడు. నేను థర్డ్ డే అడిగిన, సార్ మాకు రేడియో మెకానిక్ నేర్పించాను సార్, ఇదేం చెప్తున్నాను నేను అడిగాను. అంటే మొత్తం ఓపెన్ చేసి నేర్పించాను అంటే సబ్జెక్ట్ చెప్పాలన్నాడు. సబ్జెక్ట్ చెప్పండి సార్. సబ్జెక్ట్ చెప్పిన తర్వాత నేను చెప్తే మాకు సబ్జెక్ట్ అర్థమైంది. అప్పుడేం చేసాడు, ఫస్ట్ ఈ థియరీ బదులు మేము అడిగిన తర్వాత ఓపెన్ చేశాడు. ఇవన్నీ ఉన్నది, ఇది డయోడ్ అంటారు, ఇది అది అంటారు, ట్రాన్స్ఫార్మర్ అంటారు, ఇది ఉంటుంది, ఇవన్నీ అని చెప్పేసి ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాం మేము. కాబట్టి
ఈ మీరు నన్ను అడిగే క్వశ్చన్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్తారో విద్యార్థుల గురించి చెప్తాను తెలియదు. ఇది విద్యార్థుల కంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్కే పనికొస్తుంది. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్ దే లవ్ ఇట్.